సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కాటం తేజం సంజీవులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మాజీ జడ్పీటీసీ గిరికొండల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పలువురు ఉన్నారు. మీడియా మిత్రులకు మరియు నాయకులకు, నాయకురాలకు, మహిళలకు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా నేను ఈరోజు మీ బిడ్డగా తేజ మరియు తేజ భర్తనేటువంటి నేను ఈ చేర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేయండి. ఏమిటంటే నేను ముఖ్యంగా ఈ చేర్యాలలో పుట్టినవాడిని. ఒక 20 సంవత్సరాలుగా ఎవరైనా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాను. వచ్చి నేను ఇక్కడ ఈ చేర్యాలను చూసినప్పుడు నాకు ఉండే చెరువైపోయింది. విపరీతమైన బాధను భరించలేక నేను విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ అయిన నేను ఈ యొక్క మనకి కనబడుతున్న అంగడి బజార్ను, చూస్తున్నట్టు చెరువు కట్టను, ఇటు మొన్న మార్చిన హాస్పిటల్ను ఈ అభివృద్ధి లేకపోవడం చూసి దీన్ని అభివృద్ధి చేయాలని ఏకైక ధ్యేయంతో కాంగ్రెస్ యొక్క ఆమోదంతో పార్టీల ఆదేశం మేరకు నేను చైర్మన్ క్యాండిడేట్గా మా మిసెస్, నేను కాదు, నేను పూర్తిగా ఇంతకుముందే చెప్పాను, భర్త భార్యలు అనేది అర్ధభాగాలు. మా మిసెస్ కూడా ఒక చదువుకునే వ్యక్తి. ఈ చేర్యాల అభివృద్ధి చేయాలనే ఏకైక ధ్యేయంతో నా యొక్క ఈ చేర్యాల విధ్వంసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, ఇక్కడ చూసుకున్నటువంటి ఇక్కడ ఒక 3 లక్షల రూపాయలతోని మనకు రెంట్లు వచ్చేటి, షాపులు ఉండేటి, ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీకి ఉన్న దానికంటే అధ్వానంగా మారిపోవడం అనేది విశేషం. మీరు చూసారో లేదో, ఏ రోడ్డు చూసినా పక్కకు డ్రైనేజ్ లేకుండా రోడ్ నిర్మాణం జరగదు. ఎందుకంటే వాటర్ అనేది రోడ్డుకు శత్రువు. అలాంటి డ్రైనేజ్ లేకుండా ఈ రోడ్డును టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 25 సార్లు వేయడం జరిగింది. అంటే ఎన్ని లక్షలు వేసారో చూడండి, ఎంత విధ్వంసం జరుగుతుందో చూడండి. మనకు అంగడి బజార్ అని ఉండేది ఒకప్పుడు, దాంట్లో కనీలు బాతి నా సొంత జాగాన్ని చేసుకున్నారు. ఈ చెరువు కింద దాన్ని మత్తడి మెలపడం వల్ల కొన్ని మా బావగారిది పొలము, మా పొలాలు, అక్కడ పేదల పొలాలు మొత్తం నీటిమయమై ఎందుకు ఉపయోగపడే రీతిగా వాళ్ళ స్వార్థం కొరకు చేశారు. దాన్ని మలపడం కాకుండా ఏనాడైనా మనం చూసాం ఆ చెరువు, కుడి చెరువు దగ్గర పొరులి రహదారి, సిద్దిపేట రహదారి బంద్ అవడము, అలాంటి రహదారి బంద్ అవడం కారణము ఆ చెరువు కట్ట నీళ్ళు మలపడము, ఇలాంటివన్నీ విధ్వంసకారం వలన. అది ఎప్పుడైతే మన చేర్యాల ప్రాంతవాసి ఎమ్మెల్యే కాదో పరాయి ఓడు, ఎప్పుడైతే మనం తెలంగాణ కొరకు పరాయిని పారదోళని మనం కొట్టాడామో, ఈరోజు కూడా పరాయి ఎమ్మెల్యేలు మనకు చెయ్యరు. మన ఎమ్మెల్యేలు మనకు చెయ్యాలి, మన ప్రాంత భాష మనం చెయ్యాలి. ఒకవేళ పరాయి వాడు వచ్చి కూడా మన వాళ్ళను లోపరుచుకొని వాళ్ళ విధ్వంస పాలన సాగిస్తారు. బీఆర్ఎస్లో ఇలాంటి పాలనకు అంతిమ గీతం పాడే రోజులు వచ్చాయి. మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని, ఈ చేర్యాల నిర్మాణానికి మీరంతా తోడ్పడతారని, చేతి గుర్తుకు ఓటేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా మీడియా కానీ ఇతరులు కానీ అందరూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి చేర్యాల పునర్నిర్మాణంలో తోడ్పడాలని కోరుకుంటూ, మీరు చేర్యాల్లో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా కాబోయే చైర్మన్, మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముత్యాల తేజ సంజీవయ్య గారి నాయకత్వంలో ఈరోజు 12 మంది కౌన్సిలర్లు నామినేషన్ వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో దీన్ని అంగడి చౌరస్తా మరి ఇన్ని రకాలు చెప్పుకుంటూ పోతే దీనికి పునర్భోగం లేకుండా చేయాలనే దుర్బుద్ధితో ఆనాడు దీన్నే తీసేస్తామంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఎదుర్కొని ఇది మూసేస్తే చేర్యాల అస్తిత్వం అయిపోతుంది, చేర్యాలకు ల్యాండ్ మార్క్గా ఉండే ఈ చౌరస్తా పేరు పోతే మరి చేర్యాలకు నామరూపాలు లేకుండా చేయాలని దుష్టబుద్ధితో ఆడుండే టీఆర్ఎస్ పాలకులు చేస్తే ఆ రోజు లోకల్లో ఉండబడే కాంగ్రెస్ నాయకత్వంతో అడ్డుకొని ఈ రోజుకి నిల్చోవడానికి అవకాశం కలిపారు. అంబేద్కర్నే మారుస్తానే స్థాయికి వచ్చిండు. వాళ్ళ పైన సారేమో రాజ్యాంగానే మార్చాలనే ప్రగల్భాలు పలికిండు. మరి అట్లాంటి వ్యక్తులకు గుణపాఠంగా ఈరోజు మరి చేర్యాల ప్రజలు విజ్ఞులు ఆలోచించాలి. ఎవరికి ఓటేస్తే చేర్యాల సుభిక్షంగా ఉంటుంది, ఎవరికి ఓటేస్తే చేర్యాల అస్తిత్వంతో ఉంటుంది. పేద ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? వచ్చిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 5-6 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక, అదేవిధంగా సన్నబియ్యం లేక, హాస్టల్ పిల్లలు 36 రూపాయలతో మెచ్చార్జీలతో ఉంటే మరి 8 రూపాయలు పెంచి మరి అలా పేద పిల్లల పక్షాన ఆలోచించింది. ఒక్క డిఎస్సి పెట్టచ్చు దొరతనంతో ఊరేగిన కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకు అడుగులు తిన వాళ్ళ తాబేదారులకు ఇలా ఒక సూటి ప్రశ్నిస్తున్నాం. పేద ప్రజల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. చదువు ఉంటేనే పేదోని బతుకు మారుతుందని 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకత్వం పార్టీని చేర్యాల ప్రజలు తెలియగల వారు, పోరాటాలు చేసేవారు. ఆనాడు సాయుధ పోరాటం నుంచి నేటి
తెలంగాణ పోరాటం, మధ్యలో నక్సల్బరి పోరాటం, ఇన్ని పోరాటాలు చూసిన మన ప్రాంతం ఎన్నిటికైనా ఎదురొడ్డి మరి చరిత్రలో చూసిన ప్రాంతం తెలివిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 50-50 మెజార్టీ ఇచ్చిర్రు. ఈసారి 12 సీట్లకు 12 సీట్లు ఇచ్చి మరి ఇది ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వానికి మీరు అందరూ మద్దతు తెలియాలి.